జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 7/9/2025 ఆదివారం, భాద్రపద శుక్ల పూర్ణిమ మొదలుకొని 13/9/2025 శనివారం, భాద్రపద బహుళ షష్ఠి వరకు. గ్రహస్థితులు: గురు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి సింహం, బుధుడు సింహం, శుక్రుడు కర్కాటకం, కుజుడు కన్యా, చంద్రుడు కుంభ, మీన, మేష, వృషభ రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత వారం కంటే కొంత మెరుగుగా ఉంటుంది. కొన్ని సత్ఫలితాలను పొందుతారు. చేసేటువంటి పనులలో ఆటంకాలు ఎదురైనా కూడా కొంతమేరకు మీరు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు కొంతమేరకు గడ్డు కాలమైనా కూడా మంచి సీటు లభించడం జరుగుతుంది. అవివాహితులకు పెళ్ళి, వివాహం, సెటిల్మెంట్ అయ్యేటట్టుగానే కనబడుతుంది. కానీ మళ్ళా పెండింగ్ పడేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. స్థిరాస్తుల రంగం వారికి కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. భూములు కొనడమో లేదా అమ్మడమో అటువంటి వ్యవహారాలు చేసేవారికి కొంతమేరకు లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. వృత్తిలో ఉన్నవారికి వీరు ఎంత పని చేసినా కూడా పై అధికారుల మెప్పు పొందలేరు. కొంత మాటలు పడేటట్టుగా ఉంటుంది. కొంత బాధాకరంగా కనబడుతుంది. కొంత మనసు చంచలంగా ఉండేటట్టుగా కనబడుతున్నది. మనసులో ఎక్కువగా విచారాలుగా ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ధనాదాయం కొరకు ప్రయత్నిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. దగ్గర ఉన్నటువంటి డబ్బు ఎక్కువగా నిల్వలోంచి కూడా ఎక్కువ ఖర్చు కావడం అనేటువంటిది ఈ వారం జరిగేటట్టుగా కనబడుతున్నది. వైద్య సేవలకు అవసరం పడేటట్టుగా ఉంటుంది. ఖర్చులు మితిమీరిగా ఉండేటట్టుగా కనబడుతుంది. అట్లానే చేసేటువంటి వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలలో కొంత స్తబ్దత ఉండేటట్టుగా ఉంటుంది. నీ పనులు కొంత పెండింగ్ పడేటట్టుగా కనబడుతున్నది. అయినప్పటికీ కూడా మానసికంగా మీరు దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంటారు. చేసేటువంటి పనులలో ధైర్యం కోల్పోకుండా మీరు ముందుకు వెళ్ళడం చేత కొన్ని పనులు మీకు ఫేవర్గా ఉండేటట్టుగా కనబడతాయి. ఫేవర్గా రిజల్ట్ వచ్చేటట్టుగా మాత్రం మీరు మలుచుకుంటారు. వృత్తిలో ఎంత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు, అంత ప్రదర్శించినటువంటి నైపుణ్యంతో కొంత మేరకు మీరు ఎక్కువగా లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు కొంత మేరకు గడ్డు కాలమైనప్పటికీ కూడా కొంత మంచి మార్కులను పొందుతారు. వీసా అటువంటివి బెడిసి కొట్టేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఉద్యోగ అన్వేషణలో కొంత ఆటంకాలు ఏర్పడతాయి. ఉన్నటువంటి ఉద్యోగంలో మీరు విడిచిపెట్టడము, ఇంకో ఉద్యోగ అన్వేషణలో చేస్తుంటారు. అటు ఇటు కాకుండా కొంత ఇబ్బందిగా ఉండేటట్టుగా కనబడుతుంది. కనుక కొంత జాగ్రత్తతోని మీరు ఉద్యోగ అన్వేషణలో కొంత జాగ్రత్తతో ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. అట్లానే మీ సమయానుకూలంగా మీరు వ్యవహరిస్తారు. కనుక మీరు కొన్ని పనులలో పెండింగ్ పడకుండా, కొన్ని ఆటంకాలు కాకుండా కాపాడుకుంటారు. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం మీరు స్థిరాస్తుల కొనుగోలు విషయం లోపల కొంత ముందంజ వేస్తారు. ధనాదాయం పెరుగుతుంది. శని లాభసాటిగా ఉన్నాడు. అన్ని విషయాల లోపల మంచి వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిన్న చిన్న పనులతోని చాలా పెద్ద సంతోషాలను మీరు పొందుతారు. మీ పిల్లలు కూడా మంచి మార్కులు లేదా ఉద్యోగంలో మంచి పేరును గటిస్తారు. వారికి కూడా మంచి కీర్తిని పొందేటట్టుగా వస్తుంది. కనుక వాటితోని మీరు చాలా సంతోషంగా ఇంట్లో కుటుంబ వ్యవహారాలలో పాల్గొంటారు. అట్లానే కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. పూజలు మరియు యజ్ఞయాగాది కర్మలలో మీరు పాల్గొంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి.
అన్ని విషయాల లోపల లాభసాటిగా వ్యవహారాలను మలుచుకుంటారు. అవివాహితులకు మంచి అంటే పెళ్ళి మీరు అనుకున్న వరునితోని వధువుతోని జరిగేటట్టుగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీరు అనుకున్న సంబంధాలను మీరు పొందుతారు. ఈ వారం అంతా చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. సంతానం కొరకు ఎదురు చూసేవారికి కూడా లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. మంచి శుభవార్తలు వింటారు. ఈ వారమంతా మీకు శుభాలే జరుగుతాయని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ అన్వేషణలో కొంత లాభసాటిగా ఉంటుంది. చేసేటువంటి పనులలో కొంత ఉపశమనాన్ని పొందుతారు. మీరు వ్యాపార అభివృద్ధి కొరకు పాటుపడతారు. తప్పకుండా కొంత మేరకు ఒక 50% వరకు మీరు మంచి అచీవ్మెంట్ తప్పకుండా పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా మీరు ధనాదాయం సమయానుకూలంగా డబ్బులు చేతికంది మీకు పనులు ఆటంకాలు లేకుండా జరుగుతుంది. మీ వృత్తిలో మంచి కీర్తి ప్రతిష్టల కొరకు మీరు తహతహలాడుతుంటారు. చేసేటువంటి పనులలో మంచి జాగ్రత్తతోని వ్యవహరిస్తారు. రవి బుధ శుక్రులు ముగ్గురు కూడా మంచి స్థానంలో ఉన్నారు. రవి బుధులు 3వ స్థానంలో తృతీయ స్థానంలో ఉండడం వలన వ్యవహారాలన్నీ అనుకూలిస్తాయి. ఉద్యోగ లాభం ఉండేటట్టుగా కనబడుతున్నది. మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి పని చక్కగా మీకు నెరవేరేటట్టుగా కనబడుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. విలువగల వస్తువులను కొంటారు. కొంత మేరకు మిమ్మల్ని ఒక ప్లేస్లో, ఒక స్థలంలో, ఒక స్థానంలో మిమ్మల్ని గౌరవించారు. గౌరవ మర్యాదలు పొందుతారు. ఒక సత్కారాన్ని పొందేటట్టుగా కనబడుతున్నది. అన్ని విషయాల లోపల కొంత ఇబ్బందిగా ఉన్నా కూడా కొంత మేరకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొన్ని మీ ఫేవర్లో వచ్చేటట్టుగా అనుకూలిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు కొరకు మీరు కొంత సఫలీకృతమవుతారు. మీ పిల్లలు కూడా మంచి మార్కులు లేదా వారికి సంబంధించినటువంటి విలువగల వస్తువులను కొంటారు. ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా ఆంజనేయ స్వామిని పట్టుకోండి. ఆంజనేయ స్వామి చాలీస చేయండి, లేదా సుందరాకాండ పారాయణం చేయండి. తప్పకుండా విఘ్నాలన్నీ తొలగుతాయని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. మీరు చేసేటువంటి పనుల లోపల కొన్ని తప్పులు పోయేటట్టుగా ఉంటాయి. కొంత జాగ్రత్తతోని వ్యవహరించాలి. మీరు చేసేటువంటి పనులలో మాత్రం ఆర్థిక పరంగా మాత్రం లాభాలు ఉంటాయి. బుధుడు ధనస్థానంలో ద్వితీయ స్థానంలో ఉండడం వలన ఆర్థిక పరమైనటువంటి లాభాలు అనుకూలిస్తాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో లాభసాటిగా ఉంటుంది. మీ బంధువులతోని కొంత మేరకు మాటలు పడేటట్టుగా ఉంటుంది. మీ మీద ఒక చెడు ఒపీనియన్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళు మలుచుకుంటారు. దానితో మీ మీద కొంత మాటలు పడేటట్టుగా ఉంటుంది. మీకు అండగా తోడుగా మీ కుటుంబీకులు మాత్రం మీ ముందుంటారు. మీ పిల్లలు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి మంచి పేరు ప్రతిష్టలు తెస్తారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి మీరు తప్పించుకోలేరు. కడుపుకు సంబంధించినది, తర్వాత మనోవేదన, ఎక్కువగా విచారాలు ఇవి మాత్రం మీకు ఎక్కువగా ఉంటాయి. ఊహించుకొని కొంత మేరకు బాధపడడం ఈ వారం జరుగుతుంది. అన్ని విషయాల లోపల కొంత మేరకు ఎక్కువగా విచారాలతోని మీ వారం గడుపుతారు. పిల్లలకు ఒక స్థానాన్ని లేదా ఒక విలువగల మీరు వస్తువులను కొని పెట్టాలని చెప్పి కొంత మేరకు మీ మనసులో ఉంటుంది. దానికి సంబంధించినటువంటి డబ్బులు చేతికి అందక మదన పడుతుంటారు. మీ చేసేటువంటి పనుల లోపల మాత్రం కొంత మేరకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినా ముందుకు వెళ్తుంటారు. వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైనటువంటి సమయం కాదు. కొంత వేచి ఉండండి. మీ చేసేటువంటి వ్యాపారాలలో కూడా కొంత స్తబ్దత ఏర్పడుతుంది. ముందుకు వెళ్ళేటట్టుగా మీకు కనబడదు. కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా హనుమాన్ చాలీస పారాయణం చేయండి, లేదా శివార్చన చేయండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి చెప్పబడ్డది. తదుపరి సింహరాశి.
ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. ఉద్యోగ అన్వేషణలో లాభసాటిగా ఉంటుంది. ప్రమోషన్స్ లాభిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు మీ ఫేవర్గా వస్తాయి. కోర్టు చిక్కులు తొలగిపోతాయి. మీ అంటే తల్లి తండ్రి తరపున అటువంటి వాటితోని కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీ పిత్రార్జితంలో కొంచెం లాభసాటిగా ఒక కొలిక్కి వచ్చేట్టుగా కనబడుతుంది. ఖర్చులు అధికమవుతాయి. విలువగల వస్తువులను కొంటారు. ఖర్చులు కూడా అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, మీరు ఒకదానికి పెట్టుకుంటే ఇంకో ఖర్చు రావడం అనేటువంటిది ఈ వారం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీకు డబ్బు కొదవ ఉండదు. డబ్బులు ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం జరుగుతుంది. మీ పిల్లలు మంచి మార్కులు లేదా ఒక శుభకార్యాల లోపల పాల్గొని సంతోషంగా ఉంటారు. ఈ వారం అంతా శుభాలే ఎక్కువగా జరుగుతాయని చెప్పడమైనది. తదుపరి కన్యరాశి. ఈ కన్యరాశి వారికి ఈ వారం కొంతమేరకు ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. మీకు ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి ఒక పని అవుతుంది. మీరు ఒక వస్తువును పోగొట్టుకుంటారు. ఆ వస్తువు ఇప్పుడు మీకు లభ్యమయ్యేటట్టుగా కనబడుతున్నది. శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. మీ డబ్బులకు కొదవ ఉండదు. సమయానుకూలంగా డబ్బులు అందుతాయి. మీరు ఖర్చుల కంటే ఎక్కువగా మొత్తం మీ చేతికి అందేటట్టుగా మీకు కనబడుతున్నది. శుక్రుడు మంచి కారకుడుగా ఇక్కడ కనబడుతున్నది కనుక అనుకోకుండా ద్రవ్య లాభం జరుగుతుంది. అది ఒక్కటి తప్ప మిగతా అన్నీ కొద్దిగా చికాకులు ఏర్పడతాయి. ఇంట్లో కొంత మాటలు పడేటట్టుగా కనబడుతున్నది. ఆఫీసులో కూడా ఎక్కువగా పని భారం, విపరీతమైనటువంటి పని ప్రెషర్, ఒత్తిడి ఎక్కువగా అవుతుంది. మీ తోటి ఉద్యోగులు కూడా మీ మీద కొంత ఈర్షా ద్వేషాలతో ఉంటారు. కొంత ఆచితూచి మీరు వ్యవహరించాలి. ఆఫీసుల్లో ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. ఎక్కువ మొత్తం కూడా వచ్చేటట్టుగా మీకు ఈ వారం కనబడుతున్నది. మీ పిల్లలకు కూడా మంచి కొత్త వస్తువులను లేదా నూతనమైనటువంటి వారు కోరిన దానికంటే ఎక్కువగా సమకూర్చేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కనుక ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని తప్పకుండా పూజించండి, ప్రార్థించండి. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి రవి బుధులు ఏకాదశ స్థానంలో ఉన్నారు. అనుకోకుండా ద్రవ్య లాభం జరుగుతుంది. కేతువు కూడా ఏకాదశ స్థానంలో ఉన్నాడు. మీరు దైవిక సంబంధమైనటువంటి పూజల్లో పాల్గొంటారు. అనుకోకుండా నీడీ పర్సన్స్ అవసరమైనటువంటి వ్యక్తులకు మీకు లాభం చేస్తారు. వస్తు లాభం చేస్తారు. ద్రవ్య లాభం చేస్తారు. ద్రవ్యాన్ని వెచ్చించి వారి మనసును దోచుకునేటట్టుగా మీరు దాన ధర్మాలు చేస్తారు. స్థిరాస్తుల లాభం ఉన్నది. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తిలో మంచి పేరు గటిస్తారు. స్థిరాస్తుల లాభం ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్స్ లాభిస్తాయి. ఉద్యోగ అన్వేషణలో మీరు సక్సెస్ అవుతారు. ఈ వారం అంతా అన్ని సక్సెస్లే అని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. రవి మంచి స్థానంలో శుభస్థానంలో ఉన్నాడు. తర్వాత శుక్రుడు కుజుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కనుక మీరు అనుకోకుండా కొంత మేరకు మీకు అంటే భూ సంబంధమైనటువంటి అనుకోండి, స్థిరాస్తుల విషయంలో అనుకోండి, మీరు ప్రయత్నం కొంత చేయండి. గ్రహానుకూల్యత ఉంటుంది కనుక మీరు తప్పకుండా కొంత అన్వేషణ మాత్రం, మీ శ్రమ మాత్రం తప్పనిసరి ఉంటుంది. రవి 10వ స్థానం ఉన్నాడు. ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు, చిక్కులు ఏర్పడినా కూడా, కొంత పని భారం పెరిగినా కూడా కొద్దిగా సక్సెస్ అవుతారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. పై యాజమాన్యం వారు ఎక్కడి నుంచో వచ్చి మీ పనితనాన్ని గుర్తించడం అనేటువంటిది ఈ వారం చెప్పదగినటువంటి సూచన. శుక్రుడు కూడా 9వ స్థానం భాగ్యస్థానంలో ఉన్నాడు కనుక మీరు మీ జీతం రాళ్ళనుకోండి లేదా మీకు వచ్చేటువంటి డబ్బులు కొంత మేరకు కొంత జమ చేసుకునేటట్టుగా కూడా కనబడుతున్నది. ఒక కొత్త వస్తువులను లేదా విలువగల వస్తువులను కూడా, బంగారం లేదా విలువగల వస్తువులను కూడా కొనేటట్టుగా కనబడుతున్నది. కనుక మీ ప్రయత్నం చేయకుంటే రాదు. ప్రయత్నం మాత్రం తప్పనిసరి ఉండాలి అని చెప్పవచ్చు.
కాకపోతే మీ ఇరుగు పొరుగు వారితో అనుకోండి, మీ బంధువులతోని, మీ దగ్గర బంధువులతోని కొంత మేరకు మాటల్లో, మీ చేతల్లో కొంత మీతోని చేయించుకొని ఒక మాటలు పడేటట్టుగా అంటారు. కనుక కొంత ఆచితూచి అక్కడ మాత్రం మీరు జాగ్రత్తతోని ఉండాలని చెప్పి చెప్పడమనేది వివిధ అన్ని రంగాల వారికి కూడా కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఈ రాశి వారికి. కనుక మీ ఇష్టదైవాన్ని తప్పకుండా ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా శివార్చన, హనుమాన్ చాలీస అటువంటి పారాయణ మాత్రం చేయాలని చెప్పి మీకు తెలియజేయడమేనది. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా అన్ని పనులను నెరవేర్చుకుంటారు. ఖర్చులు అధికమైనా కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. శుక్రుడు అష్టమ స్థానం ఉన్నాడు కనుక మీరు కొంత ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, శుభకార్యాల లోపల పాల్గొంటారు, అందరితోని కలుస్తారు, కొన్ని విలువగల వస్త్రాలను కొంటారు, ఆనందంగా ఉంటారు, నలుగురితోని కలిసి మెలిసి చాలా ఉత్సాహంగా ఈ వారం ఉంటారని చెప్పవచ్చు. శుభకార్యాల లోపల పాల్గొంటారు, పూజలలో పాల్గొంటారు, విహారయాత్రలు లేదా తీర్థయాత్రలు కూడా చేసేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. విద్యార్థులకు మంచి మార్కులు లేదా విశ్వవిద్యాలయ సీట్లు పొందుతారు. ఉద్యోగ అన్వేషణలో సక్సెస్ అవుతారు, ప్రమోషన్స్ లాభిస్తాయి. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కగా ఉంటుంది. రాజకీయ పరంగా ఉన్నవారికి కొంత అనిశ్చితి తొలగి వారు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులకు కూడా మంచి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, అనుకూలమైనగా మలుచుకుంటారు అన్ని విషయాలు. కనుక ఈ రాశి వారికి చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగాలలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. చేసేటువంటి పనులలో వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. చేతి గుణాన్ని వాళ్ళు అంటే చేసేటువంటి పనుల లోపల కీర్తిని పొందుతారు. చేసేటువంటి పనులలో కీర్తి ప్రతిష్టలు లేదా మంచి పేరును పొందేటట్టుగా వారు వ్యవహరిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా కొంత ఖర్చులు అధికమవుతాయి. బంధువులతోని కొంత మాటలు పడేటట్టుగా ఉంటుంది ఈ వారం. కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలి. వ్యవహారాలలో అనుకూలంగా మీరు మలుచుకునేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందుకు మాత్రం వెళ్ళేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. మీ పిల్లలు కొంత మేరకు మాటలలో తేడా వచ్చేటట్టుగా ఉంటుంది కనుక వారితోని కొంత ఆచితూచి మాట్లాడాలి. బంధువర్గం వారు కూడా మీ మీద కొంత అపోహలతోని ఉండేటట్టుగా కనబడుతున్నది. అయినప్పటికీ కూడా మీరు వాటన్నింటి కూడా మీరు దైవాన్ని నమ్మి ఉంటారు కనుక వారు మీకు దైవం ఆనుకూల్యత లభించేటట్టుగా కనబడుతున్నది. శని తృతీయ స్థానంలో ఉన్నాడు కనుక కొంత వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీరు చేసేటువంటి పనులలో మాత్రం నైపుణ్యాన్ని పొందుతారు. ఈ వారం మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా హనుమాన్ చాలీసా, శ్రీరామరక్ష మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి వారం గత వారం కంటే కొంత మెరుగు అని చెప్పవచ్చు. ఉద్యోగ అన్వేషణలో లాభసాటిగా ఉంటుంది. గురువు పంచమ స్థానంలో ఉన్నాడు కనుక కొంత మేరకు చేసేటువంటి పనులలో మంచి స్వాతంత్రాన్ని పొందుతారు. స్వతంత్రంగా వ్యవహరిస్తారు. మీకు అధికారాలు కూడా ఎక్కువగా ఇస్తారు. ఆఫీసులో పనిచేసే దగ్గర వృత్తి ఉద్యోగాలలో మంచి పేరును గడించేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు మంచి వాళ్ళ పనులలో మార్కులలో వారు చేసేటువంటి విశ్వవిద్యాలయ సీట్ల కొరకు ప్రయత్నం సఫలీకృతమవుతాయి. వీసా లాంటి సంప్రాప్తమవుతాయి. ఉద్యోగ అన్వేషణలో కొంత సక్సెస్ దిశగా మీరు పయనిస్తారు. అట్లానే మీ పిల్లలు, మీ సంతానం మంచి మార్కులతోని పేరు ప్రతిష్టలు తెచ్చి పెడుతుంటారు. స్థిరాస్తుల కొనుగోలు విషయం లోపల మీకు కొంత మేరకు పెండింగ్లో పడేటట్టుగా కనబడుతున్నది. కొంత ఉత్సాహంతో ముందుకు వెళ్ళకండి. స్థిరాస్తుల కొరకు కొంత మీరు ఆలోచనలు ఆపి కొంచెం పెండింగ్ పెడితే మంచిదని చెప్పి మీకు సలహా ఇవ్వడమనేది. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. అయినప్పటికి కూడా కొంతమేరకు ఎంతో ఇంకా చేయవలసినది ఉన్నది అని చెప్పి మీరు భావించి ముందుకు వెళ్తుంటారు. దాంతో మీ పై యాజమాన్యం వారు మీకు మంచి కీర్తిని లేదా ఆర్థిక పరమైన లాభంగా మీకు చేసేటట్టుగా కనబడుతున్నది. మీ నుంచి మంచి ఆతిథ్యాన్ని పొందుతారు. మంచి గురువులు లభిస్తారు.
మీ చేసేటువంటి పనుల లోపల మీ నైపుణ్యం కొరకు మీ మంచి గురువులు దొరికేటట్టుగా కనబడుతున్నది ఈ వారం. కొన్ని చిక్కులు ఏర్పడతాయి. ఆ చిక్కులను కూడా ముడిని విప్పేటట్టుగా మీరు తెలివితేటలతో ముందుకు వెళ్తుంటారు. ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి అని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు. గ్రహానుకూల్యత కొంత మేరకు ఉన్నా కూడా మీకు ఏలినాడు శని ప్రభావం మీ మీద ఉంటుంది కనుక మీరు శరీరం కొంత వేడితో ఉండడమో, కొంత ఉష్ణంతో మాట్లాడడమో, వేడిగా మాట్లాడడమో ఇటువంటి చేస్తుంటారు. కొంత ఖర్చులు అధికమవుతాయి. ఖర్చులు కూడా కొన్ని చెడు ఖర్చులకు పెట్టేటట్టుగా ఉంటుంది. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ జరిగేటట్టుగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మరియు రాజకీయ పరంగా ఉన్న వారికి అందరికీ కూడా కొంత అనిశ్చితి, కొన్ని పనులు పెండింగ్లో పడేటట్టుగా ఈ వ్యవహారాలలో ఉంటుంది. మీ కుటుంబంలో భార్యాభర్తలతోని కొంత మాటల్లో తేడా వచ్చేటట్టుగా ఉంటుంది. అటువంటి దాన్ని కూడా మీరు కొంత మేరకు సాంగత్యం కొరకు ప్రయత్నం చేయాలి. అట్లానే వీసా లాంటి ప్రయత్నం చేసేటప్పుడు ఉద్యోగం విడిచి ఇంకో ఉద్యోగ అన్వేషణలో కొంత జాగ్రత్తతోని అప్రమత్తతోని ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. చేసేటువంటి వృత్తిలోనే మీరు కొంత సంతోషంగా ముందుకు వెళ్ళాలి. ఆత్మ సంతృప్తితోని మీరు ముందుకు వెళ్తే ఈ వారం మీకు బాగుంటుంది. అట్లానే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత మేరకు కొంత ఉపశమనాన్ని పొందుతారు. కొన్ని వ్యవహారాలు కూడా అనుకూలంగా మలుచుకుంటారు ఈ వారం. ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. స్వస్తి.